గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనరల్గా ఏంటి అంటే షుగర్ బేస్ ఏముంటుంది, మోస్ట్లీ కలరిక్ డైట్ ఒకటి మెయిన్ ఉంటుంది. ఇవి కాకుండా ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఈ ఫ్యాట్ ఎక్సెస్ ఉన్నప్పుడు, లివర్ మెటబాలిజం సరిగ్గా జరగనప్పుడు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కాజెస్ ఫర్ మనకి షుగర్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇంకొకటి ఇవేమి మేజర్ ఇష్యూస్ అంటే లైక్ లివర్ ప్రాబ్లమ్స్ లేవు, కిడ్నీ ప్రాబ్లమ్స్ లేవు, స్టిల్ మనకి షుగర్ వస్తుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే మనం కొన్ని చిన్న చిన్న అబ్జర్వేషన్స్ మనం చేసుకోవాలన్నమాట. ఈ అబ్జర్వేషన్స్ మనం చేసుకొని మన డైట్ కానీ చేంజ్ చేసుకుంటే మనం షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. బేసికల్ గా మనము ఎక్కడ చూస్తాము, ఫాస్టింగ్ లో బ్లడ్ షుగర్ చూస్తాం, పోస్ట్ లంచ్ లో బ్లడ్ షుగర్ చూస్తాం. ఇన్ జనరల్ గా రోజు మొత్తం యాక్టివిటీలో మనకి ఎలా ఉంది అని చూసుకోవడానికి ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని ఈ మూడు మనం జనరల్ గా చేస్తూ ఉంటాం. ఇవి మూడు కాకుండా HbA1c చేస్తాం. HbA1c 6 months కి ఒకసారి ఎంత స్పైక్ వస్తుంది అనేది చూసుకుంటాం. ఈ 4 ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో వీటిల్లో మనం తినే దగ్గర ఎక్కడ ఫాల్ట్ వస్తుంది, షుగర్ ఎక్కడ చేంజెస్ అంటే మనం తినే ఫుడ్ ఎక్కడ తప్పుగా తింటున్నాం, దానివల్ల ఎక్కడ షుగర్ వస్తుందని చూసుకోవాలన్నప్పుడు మనకి FBS ఎక్కువ ఉందనుకోండి, అంటే ముందు రోజు తిన్న ఆహారం ఎక్కువ అవడం వలన. సో ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ముందు రోజు నైట్ వాళ్ళు FBS ఎక్కువ ఉన్న వాళ్ళు ముందు రోజు ఎర్లీగా తినేయడం. సో తినేసాక కూడా మళ్ళీ ఆకలేస్తుంది మేడం మాకు, మీరు 6ంటికి తినమన్నారు, తినేసారు, నాకు మళ్ళీ ఆకలేస్తుంది, నేను ఏం చేయమంటారు అని అడుగుతారు వీళ్ళు కొంతమంది. సో అన్నం తినేసినాక మజ్జిగ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. మజ్జిగ ఏమవుతుంది అంటే మనకి ఆకలిని చంపేస్తుంది. సో అంటే మీన్స్ యాసిడ్ని మనకి తగ్గించే గుణం ఉంటుంది అనమాట ఈ మజ్జిగలో. సో ఇవి తాగడం, కొంతమంది పాలు తాగలిగితే షుగర్ లేకుండా పాలు తాగడం, ఇట్లాంటివి మాత్రమే. అంటే ఎనర్జీ తక్కువ ఉన్న వాళ్ళు పాలు తీసుకోవాలి, కొంచెం వెయిట్ మంచిగా ఉన్నారు అనుకునే వాళ్ళు మాత్రం మజ్జిగ తీసుకోవాలి. సో ఇట్లాంటిది ఇవి ఇంట్రడ్యూస్ చేస్తుంటే మీకు ఆకలి తగ్గుతుంది, సో మీకు బాడీ కూడా సెట్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ లంచ్ ఏంటి, మనం అన్నం తిన్నాక 1.5 hour కి షుగర్ స్పైక్స్ రావడం. సో వీళ్ళకి ఏంటంటే కొంతమందికి ఫాస్టింగ్ బాగానే ఉంటుంది, ఫాస్టింగ్ కొంచెం 130, 140 అట్లా ఉంటుంది, బట్ అదే 110 అలా రేంజ్లోనే ఉండి పోస్ట్ లంచ్ వచ్చేసరికి 200, 300కి వెళ్ళిపోతూ ఉంటుంది. 200 కూడా ఓకే పోస్ట్ లంచ్, బట్ 300 వరకు కూడా స్పైక్ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అవుతుంది, నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తింటున్నావు అని అర్థం. ఏదైనా సరే మనకి ఒక దాని తర్వాత వస్తుంది అంటే ఆ టైంలో మనం ఏం తిన్నాము దానివల్లే పెరుగుతుందని బేసిక్ నాలెడ్జ్ మనం పెట్టుకుంటే మనకు మనమే వైద్యులం, మనకు మనమే తగ్గించుకోగలుగుతాం, అంతే కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మనం తగ్గించుకోవాలి, ఎందుకు అంటే పోస్ట్ లంచ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈవెన్ పోస్ట్ లంచ్ అంటే అన్నం తినిన తర్వాత పోస్ట్ లంచ్ కూడా చేస్తారు ఆఫ్టర్ లంచ్, అలా చేసినప్పుడు అక్కడ ఎక్కువ స్పైక్ వస్తుందా. బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఒక 1.5 hour కి మళ్ళీ ఒకసారి PLBS చేసుకోండి, లంచ్ అయిపోయాక 1.5 hour కి మళ్ళీ PLBS చేసుకోండి. సో ఈ రెండు కూడా చేసుకుంటే మనకి ఏ దగ్గర ఎక్కువ మనం తింటున్నాం అనేది మనకే తెలిసిపోతుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పోస్ట్ లంచ్ లో మనకి 300 స్పైక్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ని తగ్గించాలి. బ్రేక్ఫాస్ట్ తగ్గిస్తే మరి ఆకలేస్తుంది కదా, మరి ఎలా చేయాలి. సో ఇన్ జనరల్ గా ఏంటంటే దీంట్లో మనం కెలరీ కాన్షియస్ గా వచ్చేయాలి. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం, ఇడ్లీ తింటున్నాం, చట్నీ వేసుకుంటున్నాం, పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ ఇవి. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇడ్లీలో మనకి క్యారెట్ కానీ కొత్తిమీర కానీ, సో దాన్ని ఫిల్ చేసేలాగా వెజిటబుల్స్ అలా తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నారు తీసుకోవచ్చు. కాలీఫ్లవర్ కూడా ఈజీగా ఉడికిపోతుంది. గ్రీన్ పీస్ మాత్రం కొంచెం ముందే ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ముందు కొంచెం హాట్ వాటర్ లో బాయిల్ చేయండి. వెజిటబుల్స్ అన్ని కూడా కొంచెం ఒక బాయిల్ వస్తే దాన్ని మనం కలిపేసామనుకోండి ఈజీగా ఉడికిపోతుంది ఇడ్లీలో. సో మిక్స్డ్ వెజిటబుల్ ఇడ్లీ టైప్ అన్నమాట. ఇది చేస్తే మీకు పిండి పట్టేది హాఫ్ ఏ పిండి పడుతుంది. వెజిటబుల్స్ మీరు సలాడ్ తినాలంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ మీకు బాడీలోకి వెళ్ళిపోతాయి, మీకు సెట్ అయిపోతుంది. దీంట్లో మీరు కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే టేస్ట్ కూడా వచ్చేస్తుంది, జీలకర్ర పొడి, కొత్తిమీర. సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అవి యూజ్ చేసుకున్నారనుకోండి కెలరీస్ తగ్గుతాయి. మీరు అక్కడ 3 ఇడ్లీస్ తినే దగ్గర 1.5 ఇడ్లీయే తింటారు, ఎందుకంటే పిండి తగ్గిపోతుంది కదా, వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు చపాతీలు కూడా అట్లనే చేస్తున్నారు కదా, చేసుకోవచ్చు. క్యారెట్ ని మిక్సీ పట్టేసి దాంతో పిండి కలుపుకోవడం చపాతీని గానీ, అది మళ్ళీ అది యాక్చువల్లీ జ్యూస్ తీసేస్తే మళ్ళీ యూజ్ ఉండదు.
సో దాన్ని విత్ పల్ప్ తో సహా కలుపుకోవాల్సి ఉంటుంది. జ్యూస్ ఏదైతే మిక్స్ పట్టేస్తున్నామో అంతా వేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా ఏంటంటే స్టఫ్డ్ పరాటాస్ చేసుకోవచ్చు, మూలి పరాటా అని చెప్పి చేస్తారు. అంటే మనకి ముల్లంగి ఉంటుంది కదా, సో ముల్లంగితో పరాటాస్ చేస్తుంటారు. కాలీఫ్లవర్, గోబీ పరాటా మనకి అలవాట్లేదు, నార్త్ ఇండియన్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేస్తారు. జనరల్ గా ఏంటంటే నార్త్ ఇండియన్స్ పరాటాస్, మనకి అసలు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇడ్లీ దోశ చపాతి, ఇడ్లీ దోశ పూరి ఈ టైప్ ఆఫ్ థింగ్స్. నార్త్ ఇండియన్స్ అంటే చపాతి, చపాతీలో పరాటాస్ వీళ్ళు. వాళ్ళు ఏంటంటే అందులో వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, లైక్ చపాతీ తినే కంటే పరాటాస్ టైప్ లో దాంట్లో గోబీ పరాటా, మూలి పరాటా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఆలు పరాటా కాదు. మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి మనము వెజిటేబుల్ ఇడ్లీ తీసుకోవడం. పెసరట్టు మనం ఏం చేస్తాం, తొక్కతో సహా వేసుకుంటాం, సో తక్కువ క్యాలరీస్ పడతాయి. సో దీంట్లో మనము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం. సో ఫిల్ అవ్వాలి, క్యాలరీస్ పెరగకూడదు. ఈ ఫిల్ అవ్వాలి, క్యాలరీస్ పెరగకూడదు అంటే దీంట్లోనే వెజిటేబుల్స్ మనం మిక్స్ ఆన్ చేసుకోవడం. చట్నీల్లో కూడా పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా మనకి ఎర్రకారం సంథింగ్ ఆ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే అది కూడా లో క్యాలరిక్ అవుతుంది. సో అండ్ ఇంకోటి చట్నీ కూడా మంచిది కాదు అంటే మంచిది కాదని కాదు, క్యాలరీ కాన్షియస్ వచ్చినప్పుడు షుగర్ పేషెంట్స్ వరకు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. సో షుగర్ పేషెంట్స్ ఏంటంటే కొబ్బరిగా తినొచ్చు, బట్ దాంట్లో కూడా తాలింపులు వేసుకొని తింటూ ఉంటారు, చట్నీలో కూడా తాలింపులు వేసుకోకూడదా? జనరల్ వాళ్ళకి మంచిదేరా, ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు క్యాలరీ చూసుకున్నప్పుడు తగ్గించుకుంటూ పోవాలి. సో మనకి ఏంటంటే కొబ్బరిలో కూడా నూనె ఉంటుంది, కనపడదు. కొబ్బరి నువ్వు డైరెక్ట్ గా కొబ్బరి నుంచి కదా నూనె వస్తుంది. సో మనం కొబ్బరి చట్నీ చేసినప్పుడు దాంట్లోనే ఆల్రెడీ నూనె ఉంటుంది. సో అది తిన్నా సరిపోతుంది వాళ్ళకి. ఎవరైతే సన్నగా ఉంటారో మళ్ళీ వాళ్ళకి తాలింపులు వేసి మళ్ళీ అలాగే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఎవరికి యూనివర్సల్ రూల్ అనేది లేదు. ఆయుర్వేదంలో కానీ జనరల్ హెల్త్ థింగ్స్ లో కానీ యూనివర్సల్ రూల్ అనేది ఉండదు. నీకు మంచిదైంది పక్కన వాడికి మంచిది కాకపోయిండొచ్చు, ఎందుకంటే నువ్వు వేరు తను వేరు. నువ్వు సన్నగా ఉన్నావు, నీకు తినాలి. పక్కన వాడు నీకంటే కొంచెం లావుగా ఉన్నాడు, వాడు షుగర్ ఉంది, వాడు తినకూడదు. సో ఇట్లా ఒకటి మంచిది అని చెప్పడం కన్నది ఏం ఉండదు అనమాట. సో వాళ్ళని బట్టి అలా చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇడ్లీ అయితే వెజిటబుల్ ఇడ్లీ, పెసరట్టు అయితే ఈ టైప్ ఆఫ్ థింగ్స్, ఆనియన్స్ అవి వేసుకోవడం, దాంట్లోనే క్యారెట్ అది వేసేసుకోవడం అట్లా అనమాట. సో దోశ తిన్నాకని ఆ టైప్ లో యూజ్ చేసుకోవడం, మళ్ళీ మసాలా దోశ కాకుండా. సో ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే క్యాలరీస్ తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. సో విడిగా కూడా మనం తినొచ్చు, ఇడ్లీస్ తగ్గించుకొని సలాడ్ యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. ఎవరికైతే సలాడ్ ఇష్టం ఉండదో వాళ్ళకి ఆల్టర్నేట్ చెప్తున్నాను ఇప్పుడు నేను. సో నెక్స్ట్ పోస్ట్ లంచ్ లో కూడా కొంతమందికి షుగర్ స్పైక్ ఉంటుంది. టిఫిన్ తిన్నా కూడా బాగానే ఉంటుంది షుగర్ లెవెల్స్, కానీ అన్నం తిన్నాక పెరుగుతుంది. సో అన్నం తిన్నాక పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సో వాళ్ళు ఏంటంటే ద బెస్ట్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ అంటే సాంబార్. మెడ్రాస్ సాంబార్, ఎనీ కైండ్ ఆఫ్ సాంబార్, ముల్లంగి సాంబార్ అండ్ మునక్కాయ సాంబార్, అన్ని వెజిటేబుల్స్. ఇట్స్ వెరీ వెరీ ఫుల్లింగ్. నువ్వు కొంచెం అన్నం తిను, సాంబార్ వేసుకొని తిను, కడుపు నిండిపోతుంది. సో సాంబార్ కూడా తాగేస్తారు కొంతమంది. సో అట్లా కూడా నీకు కడుపు నిండిపోతుంది, క్యాలరీస్ తగ్గిపోతాయి. సో ఇట్లాంటి చిన్న చిన్నవి అన్నమాట. సో మనము అవి ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన పొట్టకి నిండుగా అనిపిస్తుంది, ఆకలి వేయదు, నీకు పోస్ట్ లంచ్ షుగర్ స్పైక్స్ ఏవైనా ఉన్నాయో అవి తగ్గుతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మనం సూప్ టైప్ లో ఎక్కువ తీసుకోవడం. ఈ సూప్స్ లో మళ్ళీ మనము అపిటైజర్స్ లాగా సూప్స్ తీసుకోకూడదు. మళ్ళీ దాంట్లో అల్లం అవన్నీ వేసామంటే ఆకలి పెరిగిపోతుంది. మనం జనరల్ గా ఏంటంటే అంబలి అలా చేసుకుంటాం, రాగి జావా చేస్తాం, వాటిలో మనం అసలు ఎప్పుడు ఈ అల్లము అవన్నీ వెయ్యం, అలా వేయకూడదు. మనకి సూప్స్ వేసుకునేటప్పుడు కూడా అవన్నీ లేకుండా ఇన్ జనరల్ గా ఇట్లాంటివి రాగి కానీ అన్నం కానీ మనకు పిండి పట్టేది చాలా కొంచెం. కార్న్ సూప్స్ కానీ వాటిలో కూడా మనకి పిండి పట్టేది 2-3 స్పూన్సే. ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ వాటరే కనపడుతుంది. ఇది ఫిల్ చేస్తుంది, నీకు షుగర్ లెవెల్స్ పెంచదు. సో ఇట్లా అన్నమాట, నీకే తెలిసిపోతుంది. జనరల్ గా ప్రకృతిని బయట ఇక్కడ ఏ జంతువుకి ఎవరికి వైద్యులు ఉండరు, వాటికే తెలుసుకుంటుంటాయి. సో మనకి బాడీకి కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో ఎక్కడ హీల్ చేసుకోవచ్చు, ఎలా హీల్ చేసుకోవచ్చు అని మన హింట్స్. కాకపోతే మనం ఒకసారి కూర్చొని మనం మెసేజ్ చేసుకోవాలి, మన రిపోర్ట్స్ ని మనం మెసేజ్ చేసుకోవాలి, ఎక్కడ మనకి తేడా వస్తుంది. సో అక్కడ మనం ఏం చేసుకోగలుగుతాము, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ మనం యాడ్ ఆన్ చేసుకుంటా క్యాలరీ కాన్షియస్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీకు షుగర్ లెవెల్ సెట్ అయిపోతుంది. మనం బ్రేక్ఫాస్ట్ మాట్లాడాం, లంచ్ మాట్లాడాం, డిన్నర్ గురించి వచ్చినప్పుడే ఫాస్టింగ్ వస్తుంది. మనం వెనక నుంచి ముందుకు వచ్చాం. డిన్నర్ ఎక్కువ తీసుకుంటేనే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ అవుతుంది. సో డిన్నర్ లో చూసినప్పుడు మనకి
మనకి ఏంటి అంటే అసలు అవాయిడ్ చేయండి డిన్నర్, 2 meals తీసుకోండి. 2 meals తీసుకోలేనప్పుడు డిన్నర్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి సాలిడ్గా తినాలి, 6 o'clock తినాలి అంటే గోధుమ రవ్వ ఉప్మా ఇట్లాంటివి. సో అది కూడా లో క్యాలరిక్ గానే వెళ్ళిపోండి. లేకపోతే కొంచెం అన్నము మజ్జిగ అన్నం తినండి, ఎక్కువ మజ్జిగ. ఇప్పుడు గట్ హెల్త్, ప్రోబయోటిక్ ఇలాంటివి బాగా వస్తున్నాయి కదా. సో మనకి పాతకాలంలోనే గట్ హెల్త్ గురించి చెప్పారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, రాత్రిపూట పెరుగు తినద్దు కదా అని చెప్తూ ఉంటారు. పెరుగు అయితే తినకూడదు, బట్ దాన్ని వాటర్ వేసుకొని మజ్జిగలాగా తాగితే దానికి ఏమవ్వదు, అది తక్రం అయిపోతుంది. సో తక్రం ఈజ్ డిఫరెంట్, దది ఈజ్ డిఫరెంట్. ననక్తం దది బుంజిత అంటే రాత్రిపూట పెరుగు తినద్దు అంతే, కానీ పెరుగు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మజ్జిగ. నీకు వాటర్ పోసినప్పుడు దాన్ని డైల్యూట్ అయిపోతుంది, దాని అభిషేక గుణం తగ్గిపోతుంది.